వెల్కమ్ టు క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే నేను మీకు కొబ్బరి బొండంలో డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు అన్నీ మనకి మ్యారేజెస్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో మీకు కూడా యూజ్ అవుతుంది అని షేర్ చేస్తున్నా. ఇక్కడైతే నేను ఒక 2 డిజైన్స్ చూసాను. ఆ 2 కలిపి అయితే ఒక డిజైన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేనైతే గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఇవి ఇలా మనకి ప్యాచెస్ కింద అలా అయితే కనిపిస్తుంది కదా, ప్లెయిన్గా ఉంటే చాలా బాగా అయితే వస్తుంది. ఇంకా అయితే నేను పెయింట్ అయితే వేసేసాను కవర్ చేస్తూ అవి. ఇంకా అయితే ఒక సైడ్ అయితే బాగుందనమాట. ఆ సైడ్ నేను ఇలా డిజైన్ అయితే ఫస్ట్ చాక్ పీస్తో అయితే వేసాను. అండ్ ఇలా లోటస్ వచ్చి ఇలా రౌండ్గా అయితే వస్తుంది. ఇంకా మిడిల్ అయితే గోల్డ్ పెయింట్ వేసుకుని కింద లోటస్కి అయితే పింక్ కలర్ పెయింట్ కూడా తీసుకున్నా కదా, అది కూడా వేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా లేస్ అంటించేసాను. ఐ మీన్ బాల్ చైన్ స్టోన్ లేనవి అయితే. ఇంకా మిడిల్ అయితే నేను పర్ల్స్ ఆఫ్ అవి దొరుకుతాయి అనమాట, రౌండ్కి కాకుండా, అవి కూడా తీసుకున్నాను. స్టోన్ చైన్ ఆర్ బాల్ చైన్లా అంటిస్తారు కదా, నేమ్ కూడా అలా కాకుండా అయితే ఇలా నేను పర్ల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే పెయింట్ కూడా వేసాం కదా, ఏం స్టిక్ చేయకపోయినా పర్లేదు, బట్ హైలైట్గా బాగా కనిపించడం కోసం అయితే నేను ఇలా గ్రీన్ స్టోన్స్ అయితే అంటిస్తున్నాను కింద లీఫ్కి అయితే. అండ్ నేను వచ్చేసి మీడియంవి తీసుకున్నా, మరి స్మాల్వి అయినా అంటించడానికి కష్టమవుతుంది అని. అండ్ ఆ నెక్స్ట్ అయితే నేను ఇవి స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ లోటస్కి కూడా పింక్ స్టోన్స్ తీసుకుని లోటస్కి కూడా పింక్ స్టోన్స్ అయితే అంటించేసా. అవి అంటించిన తర్వాత చాలా బాగా హైలైట్గా అయితే నాకు అనిపించింది. నాకు స్టిక్ చేయడానికి అంటే స్టోన్స్ అంటించడానికి బాగుందన్నమాట. ఇంకా నేనైతే ఇలా హాఫ్ లోటస్ అయితే కంప్లీట్ చేసాను. ఐ మీన్ కింద లీవ్స్ అవి. తర్వాత ఇంకా పింక్ స్టోన్స్ కూడా స్టిక్ చేస్తాను అన్నమాట హాఫ్ అయితే. ఇంకా అయితే ఇలా కొంచెం గ్యాప్స్ అవి ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం కింద పింక్ కలర్ పెయింట్ వేసాం కదా. ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట లోటస్. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇలా కొంచెం డిఫరెంట్గా షేప్ అయితే పెట్టాను. సో ఇక్కడ నేను ఇలా స్టోన్ లేస్ అవి అంటించాను. ఇంకా అందులో కూడా నేను గ్రీన్ అయితే అంటించాను అనమాట స్టోన్స్. ఒకటి పింక్ గ్రీన్ అలా అంటిద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ బాగోదేమో అన్నట్టు గ్రీనే అంటించేసాను స్టోన్స్ అయితే. ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఇది కొంచెం డ్రై అయ్యాక చూపిస్తాను. ఇదైతే కంప్లీట్ లుక్ అనమాట. మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయని చెప్పి ఇలా పింక్ కలర్ స్టోన్స్ అయితే మిడిల్లో స్టిక్ చేశాను. ఇంకా నేను ఫంక్షన్ కోసం అన్నట్టు నెయిల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇది నేనైతే ఫస్ట్ టైం కొనుక్కున్నాను నెయిల్స్ అయితే. అండ్ ఇవి నెయిల్స్ అయితే తెచ్చుకున్నా కానీ నాకు పెట్టుకోవడానికి అసలు టైం అయితే వీలవ్వలేదు. నేనైతే లాస్ట్లో రెడీ అయ్యాక పెట్టుకుందాం అనుకున్నా, అప్పటికే టైం అయితే అయిపోయింది. నేను తీసుకెళ్ళాను అనమాట, అక్కడ ఏమన్నా కుదిరితే స్టిక్ చేసుకుందాం అన్నట్టు, కానీ అసలు తెచ్చుకున్నామన్న విషయం మర్చిపోయి నేనైతే ఇంకా నెయిల్స్ అయితే పెట్టుకోలేదు. ఇలా మనకి గమ్ బాటిల్ కాకుండా అలాంటి గ్లూస్ అయితే ఇచ్చారు. సో మనకు ఒక 12 అయితే వచ్చాయన్నమాట ఇలా నెయిల్స్ ఆర్టిఫిషియల్వి. ఫస్ట్ థంబ్ ఫింగర్కి అయితే ఇలా ఒక బౌ టైప్లో వచ్చి బ్లాక్ కలర్ అయితే వచ్చింది. ఇంకోటి అయితే థంబ్ ఫింగర్కి వచ్చిందనమాట. అది నచ్చకపోతే ఇది అన్నట్టు 2 అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. నాకైతే బ్లాక్ది బాగా నచ్చింది. ఇంకా ఇలా మనకి పైన కూడా బౌ అయితే ఉంది కాబట్టి నేను అదే పెట్టుకుందాం అనుకున్నాను. అండ్ నాకు లిటిల్ ఫింగర్ నెయిల్ అయితే చాలా బాగా నచ్చింది. లైట్ పింక్ మీద ఇలా డార్క్ పింక్ హార్ట్ సింబల్ అయితే వచ్చిందనమాట.
ఇవి జస్ట్ మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి. ఇదైతే నేను బయట అయితే తీసుకున్నాను, మనకి ఆన్లైన్లో కూడా ఉన్నాయి. బట్ నేనైతే బయటకు వెళ్ళినప్పుడు నాకు కనిపించి ఈ సెట్ అయితే నచ్చితే తెచ్చుకున్నాను. ఇదైతే అండ్ నేను వచ్చేసి ఫంక్షన్ కోసం అని జ్యువెలరీ అవంతా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే మేము 3 మెంబర్స్కి తీసుకోవాలి, అంటే నేను, మా అక్క, మా మమ్మీకి. అండ్ ఏ ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి అవుట్ఫిట్ మీదకి అని ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను. అండ్ దాంతోపాటు అయితే సైడ్ మ్యాటీలో కూడా అయితే వెతుకుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే కనిపించలేదు, ఎక్కడో పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ అయితే అలా వెతుకుతూ ఉన్నాము. ఇంకా నేనైతే హాఫ్ సారీ వేసుకుంటున్నాను. సో నోస్ పిన్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు అయితే అది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళ అయితే పెట్టుకుందాం అనుకున్నా, కానీ చాలా హెవీగా ఉంటుంది అని నేను ఒక సెట్ అయితే వేసుకుంటున్నా. దానిపై అయితే పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా ఆ సెట్లో పాపిడి బిళ్ళనే. అండ్ నా దగ్గర వచ్చేసి ఇలా నోస్ పిన్స్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయన్నమాట. అదైతే ఏది పెట్టుకుందామని చెప్పి చూస్తున్నాను. అండ్ నా ఓని వచ్చేసి పింక్ కలర్ అనమాట. ప్లెయిన్ తీసుకున్నాను నేను. అండ్ లెహంగా వచ్చేసి కొంచెం డిజైన్ ఉంటుంది, బార్డర్ వచ్చి. ఇంకా అందుకనే ప్లెయిన్ మీద సీజెట్ వేసుకుందాం అనుకున్నా, అదైతే బాగా కనిపిస్తుంది అని. అండ్ ఇంకవన్నీ అయితే నేను సదిరేస్తున్నాను అనమాట, నాకు కావాల్సినవి తీసుకుని. ఇలా అయితే మేము ఎవరికి ఏం పెట్టుకుందామా అని చెప్పి ఫైనల్గా ఇవి అవుట్ఫిట్స్ మీదకి బాగుంటాయని అనుకున్నాం. ఇంకా అయితే ఇయర్ రింగ్స్ ఎవరికి కావాలి అని చెప్పి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. అండ్ ఇంకా అయితే ఇవి అయితే దొరికాయి అన్నమాట, సైడ్ మ్యాటీలు. అండ్ ఇవి వచ్చేసి మా అక్క అవుట్ఫిట్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ మా మమ్మీ అయితే ఫస్ట్ రెడీ అయిపోతున్నారనమాట. అండ్ మా మమ్మీ అయితే ఆరెంజ్ కలర్, పింక్ ఈ మిక్స్ ఉన్న శారీ అయితే కట్టుకుంటున్నారు. ఇంకా నాకు కొంచెం అయితే ట్విన్నింగ్గా అయితే ఉంటారనమాట. నాకు కూడా పింక్ ఓని అలా వేసుకుంటున్నాను. మా అక్కకి వచ్చేసి రెడ్ అనమాట. కొంచెం దగ్గర షేడ్స్ అయితే వేసుకున్నాము, ఒక కాంబోలో అలా అయితే అనిపించింది నాకు. అండ్ నేను ఈ లెహంగా హాఫ్ సారీ అయితే చూపించట్లేదు, కానీ జస్ట్ ఓనీకి అయితే మీరు కూడా డిజైన్ చేసుకుంటారు అన్నట్టు అయితే ఇలా మీతో షేర్ చేస్తున్నాను. ఇదైతే మా దగ్గర లేస్ ఉంటే ఇలా యాడ్ చేసాము ఓనీకి. అండ్ కింద టాజిల్స్ అయితే ఇలా కుట్టారనమాట మా మమ్మీ అయితే. ఇదైతే నేను వేసుకునే ఓనీ అనమాట, మీకు చెప్పా కదా ప్లెయిన్ ఉంటుంది అని. ఇలా ఫుల్ ప్లెయిన్ ఉండి ఎండింగ్లో అయితే ఇలా గోల్డ్ జరీతో అయితే బార్డర్ వచ్చింది. ఇంకా నేనైతే ఇలా క్యాన్ అయితే ఒకటి ఇలా స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట. సో ఈజీగా మనం దేంట్లోకైనా వేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఇలా దగ్గరగా అయితే స్టిచ్ చేయించుకున్నాను. మనకి ఇలా హాఫ్ సారీస్ ఆర్ ఏదో వేసుకోవడానికైనా బాగుంటుంది, బౌన్సీగా కనిపిస్తుంది అని. నేను ఇక్కడ మీకు అయితే వడ్డానం అయితే చూపిస్తున్నాను. జ్యువెలరీ సెట్ అయితే నాకు చూపించడం మర్చిపోయాను. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అందులో చూసేయండి నేను ఎలా రెడీ అయ్యాను ఫంక్షన్కి. దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you for watching. Please do like, share and subscribe. See you in the next video.